మీ నార్మల్‌లోకి గూడా తెల్లదోమ అటాక్ చేసిందా? ఆల్రెడీ మా నార్మల్‌లో అయితే తెల్లదోమ వచ్చేసింది. ఇది ఈ నారుమడి స్టేజ్‌లోనే మనకి ఈ రకంగా అటాక్ చేసిందంటే, రేపు ఫ్యూచర్‌లో ఏ రకంగా ఉంటుందనేది మీ ఊహకే వదిలేస్తున్నాను. ఇక్కడ తెల్లదోమ వల్ల మనకి మెయిన్‌గా రసం పీల్చే ప్రాబ్లమ్ ఒకటనుకుంటే, రెండోది అది వైరస్‌కి వాహకంగా పనిచేస్తుంది. ఆ వైరస్ అనేది గనక మన మొక్కలోకి గనక ఇమిడింది అంటే మాత్రం జెమినీ వైరస్ దాని పేరు. ఇమిడిందంటే మాత్రం ఖచ్చితంగా మనకి బొబ్బర ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటది. బొబ్బరొచ్చిన మొక్క ఎలా కాస్తుందో, ఎలా పూస్తుందో మీకు తెలిసిందే. దానికి మందు ఎటువంటిది లేదు. ఎన్నో బయో కంపెనీలు ఆ మందని, ఈ మందని చెప్తున్నారు. ఏది గూడా పనిచేయదు. కాబట్టి దానిని మనం ముందుగానే సంరక్షించుకోగలిగితే తెల్లదోమ నుంచి మనకి అంత ఎఫెక్ట్ ఉండదు. కాపు మీద గానీ, చెట్టు పెరుగుదలలో గానీ ఎటువంటి ఇబ్బందులు రావు. కాబట్టి ఈరోజు వీడియోలో మనం ఈ తెల్లదోమ గురించి ఇప్పుడొచ్చిన తెల్లదోమకి ఇప్పుడు మనం కొట్టబోయే మందులు ఏవనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి వీడియోని మాత్రం చివరి వరకు పూర్తిగా చూడండి. నమస్తే రైతు సోదరులారా! ఈరోజు వీడియోలో మనం తెల్లదోమ యొక్క పూర్తి సమాచారం అనేది ఆల్రెడీ చెప్పుకున్నాము. దాన్ని అరికట్టడానికి ఈరోజు నేను స్ప్రే చేయబోయే మందులేదో ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటొచ్చేసరికే పారిజాత కంపెనీ వారి లియోనిస్. దీంట్లో పైరిఫాక్స్‌ఫెన్ వచ్చేసరికి 10% ఉంటుంది. దాంతో పాటుగా పైఫెంత్రాన్ అనేది కూడా 10% ఈసీ రూపంలో ఉంటుంది. దీనికి తోడు మనం కొడుతుంది బిల్టాప్ అని చెప్పేసి భారత్ సెర్టైస్ కంపెనీ వారిది. మనం సహజంగా దీన్ని రీజెంట్ అంటాము. దీంట్లో ఫిప్రోనిల్ వచ్చేసరికి 5% రూపంలో ఉంటుంది. కాబట్టి ఈ 2 రకాలు కలిపి కొట్టడం వల్ల ఇదొచ్చేసరికి తామర పురుగుకి తెల్లదోమకి, నల్లికి పనిచేస్తే ఇదొచ్చేసరికి తామర పురుగు మీద చూపిస్తుంది ప్రభావం. ఈ 2 రకాలు కలపటం వల్ల దీని వలన వచ్చే ముదుగు అంటే మీకు తెలుసు పెంపు అనేది ఆగే అవకాశాలుంటాయి. ఈ పైరిఫాక్స్‌ఫెన్, బైఫెంత్రాన్ కలిసే మందులు ఏవన్నా గానీ కొద్దిగా పెంపు మీద ఎఫెక్ట్ చూపిస్తుంటాయి. ఆ ఎఫెక్ట్ లేకుండా ఉండటానికి ప్లస్ తామర పురుగు మీద పనిచేయడానికి మనం రీజెంట్ అనేది వాడుతున్నాం. ఇదొచ్చేసరికి గన్నుకి 50 ఎంఎల్ వచ్చేసి లీనాస్ వేసుకుంటున్నాము. మరో 50 ఎంఎల్ వచ్చేసరికి రీజెంట్ అనేది వేసుకొని స్ప్రే చేయటం అయితే చేసాము. మనకైతే రిజల్ట్ పర్లేదనేది మేమైతే ఖచ్చితంగా నమ్ముతున్నాము. మీరు కూడా మీ దగ్గరలో ఉన్న నిపుణుల ద్వారా గానీ, లేదంటే మందుల షాపుల వాళ్ళని గానీ కనుక్కొని, మీ మొక్క ఏ స్టేజ్‌లో ఉందో దానికి తగ్గ పర్సెంటేజ్ చూసుకొని జాగ్రత్తగా స్ప్రే చేసుకోవాలని నేనైతే తెలియజేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు గనక మీకు కావాలి, చూడాలి అనుకుంటే మాత్రం మా ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.